నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూరో సర్జన్ గా పేరొందిన డాక్టర్ అరుణ్ బాబుకి మరో అరుదైన సత్కారం అందింది. జూన్ 28న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుని ఆయన అందుకున్నారు. ఇలాంటి అరుదైన అవార్డు తమ జిల్లా డాక్టర్ కి రావడంతో జిల్లాలోని పలువురు ప్రముఖ డాక్టర్లు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అరుణ్ బాబు మాట్లాడుతూ ఇలాంటి అరుదైన అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని మీడియా ద్వారా వారు తెలియజేశారు. ఆ తర్వాత ట్రామా అంటే ఎవరికైతే తలకి దెబ్బ తగులుతుందో ఇన్స్పైర్ ఎమర్జెన్సీగా చేసిన క్లిష్టమైన సర్జరీస్ గాను మన సర్జరీస్ యొక్క అవుట్కమ్ని బట్టి కానీ లేకపోతే తక్కువ సర్జరీస్ తక్కువ కాస్ట్తో సర్జరీస్ చేసి ఎక్కువ అవుట్కమ్ చూపించిన వాళ్ళకి ఇన్స్పైరింగ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సుమారుగా 1280 మంది అప్లై చేశారండి డాక్టర్స్ కేటగిరీలో. దానిలో వాళ్ళు 50 మందికి మాత్రమే అవార్డు ఇచ్చారు. దానిలో నేను డాక్టర్గా నాకు ఇచ్చానండి. ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమందికి వచ్చిందండి? ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎవరికి రాలేదండి, నాకు వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఏమేమి సర్వీసులు ప్రొవైడ్ చేస్తారు మన జిల్లాలో? మన జిల్లాలో న్యూరోకి సంబంధించిన సర్జికల్కి సంబంధించిన ఎటువంటి సర్వీస్ అయినా మనం ప్రొవైడ్ చేస్తామండి. తలకి దెబ్బ తగిలిన పేషెంట్స్కి కానీ, వెన్నుపూస విరిగిన పేషెంట్స్కి కానీ, వెన్నుపూస అరిగిపోవటం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కానీ, సయాటికా కానీ, లేకపోతే పిడియాట్రిక్ చిన్నపిల్లలకు సంబంధించిన నరాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా కానీ, అండ్ స్పైన్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా కానీ అన్ని సర్జికల్కి సర్వీసెస్ ఏదైతే ఉందో అన్నీ నేను చేస్తానండి. పొద్దున్న 9 నుంచి 5 గంటల వరకు రమేష్ హాస్పిటల్లో వర్క్ చేస్తానండి. సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్లో అరుణ్ న్యూరో కేర్, మా డయాగ్నోస్టిక్స్ పక్కన ఉన్న అరుణ్ న్యూరో కేర్లో నేను ఉంటానండి. పేద ప్రజలకి, ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఎవరికైనా కూడా పూర్తి ఉచితంగా నేను సర్వీస్ చేస్తానండి. 4.5 సంవత్సరాలు ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే ఆర్మీ హాస్పిటల్లో పనిచేసి భారతదేశ సైన్యానికి సంబంధించిన ఏకైక మెడికల్ కాలేజ్ అది. అక్కడ నేను 4.5 సంవత్సరాలు వర్క్ చేసి రావటం వల్ల మన ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో, లేదా పోలీస్ పీపుల్ ఉంటారో, లేదా ఎవరైతే మన దేశానికి ఈ సిఆర్పిఎఫ్లో పనిచేసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతగా ఉంటే వాళ్ళకి నేను తక్కువ ఖర్చుతోటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. ఇంత తక్కువ